అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ 2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల్లో చాలా నెగిటివిటీ పెంచుకుంది. అయితే ఓటమి తర్వాత అంటే 2024 తర్వాత కూడా ఏదైనా మార్పు ఉందా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టల వల్ల ప్రజల్లో మరింత ఎక్కువగా అయితే నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. నమస్తే అండి. నమస్తే మేడం, రీసెంట్గా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు అనాలా, లేదంటే స్లోగన్స్ అనాలా, లేదంటే ఏం చేసినా సరే ప్రజల్లో బాగా నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది. దానికి బెస్ట్ నిదర్శనం ఏదైనా ఉంది అంటే రీసెంట్గా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డి గారు పెట్రోల్ కొరత ఉంది ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వం సరిగ్గా సరఫరా కూడా చేయలేకపోతుందని చెప్పేసి ఒక ఎద్దుల బండి మీద ఆటోని ఎక్కించి అందులో మరి కొంతమంది మనుషులు కూడా ఎక్కడం జరిగింది. నిరసన తెలియజేస్తున్నారు, ఒక ర్యాలీకి నిర్వహించారు. దీని పట్ల చాలామంది వ్యతిరేకత వచ్చింది. సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే రాజకీయ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. దీని గురించి మీరేమంటారు? మనం తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే అండి, అది చాలా ఒక రకమైన వాళ్ళల్లో ఉండేది ఏంటంటే రకరకాల స్కిట్లు చేద్దామనే వాళ్ళే, అంటే రాజకీయ పరంగా వాళ్ళు చేసే స్కిట్లు అనమాట ఇవన్నీ కూడా. ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు, అంటే ఏం చేస్తున్నామనేది తెలియదు. మనం గతంలో తీసుకుంటే కరుణాకర్ రెడ్డి గారిని చూస్తే ఒక శనేశ్వరుడి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి, ఇది ఏడుకొండలవాడి విగ్రహం, ఆయన్ని చూడండి ఎలా చేసేసారు, ఎలా పడి ఉంది ఈ విగ్రహం, నిర్వీర్యం అయిపోయి అది చెప్పటం చూసాం. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది మీడియా వాళ్ళే దాన్ని రివీల్ చేయడం, ఇది శనేశ్వరుడి విగ్రహం, అది ఆయనకి తెలియలేదు, అవగాహన లేని వ్యక్తి అని చెప్పి వాళ్ళే క్లియర్ కట్గా పాడైపోయింది. అది అంటే అదేమైందంటే కొన్ని పార్ట్స్ తీసుకొచ్చేటప్పుడే కానివ్వండి, అది ఇరిగిపోవటం కానివ్వండి, అలాంటివి జరగటం మూలన అది అక్కడ అట్లా పెట్టడం జరిగింది. కానీ దాన్ని వీళ్ళు ఏం క్రియేట్ చేశారు, ఏదో విగ్రహం, మంచి విగ్రహాన్ని, ఏడుకొండలవాడి విగ్రహాన్ని వీళ్ళు అక్కడ పడేశారు అనేటట్లు చేశారు. సరే, ఏడుకొండలవారు ఎలా ఉన్నారనేది కూడా తెలియలేదు. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసిన వ్యక్తి, టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన వ్యక్తికి 2 పర్యాయాలు చేశారు, అది కూడా ఆయనకి తెలియట్లేదు. అంటే ఏడుకొండల స్వామి వారు ఎలా ఉంటారనేది కూడా తెలియని వ్యక్తిని, మన దౌర్భాగ్యం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో కానివ్వండి, ఆయన అన్నిసార్లు చైర్మన్ చేయటం కానివ్వండి, టీటీడీ బోర్డు చైర్మన్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా. కానీ అదే రకంగానే ఆ రోజు ఆయన ఆ రకంగా చేసి, ఏ రకంగా అయితే ఆ రోజు ప్రజలందరూ కూడా చిత్కరించుకునేటట్టు చేశారో, ఈ రోజున వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి కూడా అదే బాటనే. అంటే వాళ్ళు చేసే అంత అరాచకం ఇంకెక్కడా కూడా ఉండదు. ఎందుకంటే ఒక డ్రగ్స్ మాఫియా నడుస్తుంది అక్కడ, నడిచింది గత 5 ఏళ్ల క్రితం. గంజా విచ్చలవిడిగా దొరికేది అక్కడ. అలాంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళకి మూగజీవాల మీద వాళ్ళకు ఒక, అంటే అవి కష్టపడుతున్నాయి, అవి ఆ ప్రాబ్లం, అవి అంత మొయ్యలేవు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుందా? చిన్న పిల్లలతో గంజాయి దాయిపించే వాళ్ళకి ఒక మూగజీవాల గురించి ఆలోచిస్తారా? వాటి ప్రాణం విలువ వీళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడు ఎవరైనా సరే ఆ గంజాయి తీసుకున్నప్పుడే కానివ్వండి, ఆ పిల్లలు అలా పాడైపోతుంటే మీరు చూడండి, కుటుంబం మొత్తం వ్యవస్థ అంతా పాడైపోతుంది, సఫర్ అవుతుంది. మీరు తండ్రి తీసుకున్నాడు అని అంటే సంపాదన పరంగా లేదనే ఒక ఇది ఉంటుంది, పిల్లలకి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ పిల్లలు తీసుకున్నారంటే భావితరాల భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళు ఇంకా ఈ చిన్న వయసు నుంచి, స్కూల్స్ వయసు నుంచి తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎన్నేళ్ళు తీసుకుంటారు, ఎప్పుడు చిన్న వయసులోనే చనిపోతారు. ఇక్కడ చాలా డిఫరెన్స్ కనపడుతుంది కదా మనకు. పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకున్న వాళ్ళు. మూగజీవాలకు వస్తే అవి వాళ్ళకంత ఆలోచిస్తారా మూగజీవాల గురించి? వాటికి ఒక ప్రాణం ఉంది, ప్రాణం విలువ తెలిసిన వాళ్ళ, దాని మీద ఆటో ఎక్కించి, ఆటో మీద మళ్ళా జనాలను ఎక్కించి, దానికి వైసీపీ జెండాలు కట్టుకొని ఆ జీవాలను అంత రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది ఏ పార్టీ వాళ్ళు వాళ్ళని మాట్లాడింది కాదు. ఈ రోజున సోషల్ మీడియా మొత్తం కూడా ఈ మూగ జీవాల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారా అనేది అంతా సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. అరే, ఇప్పుడు పెట్రోల్ అనేది మొత్తం దేశంలో అన్ని చోట్ల కూడా చెదురుమెదురుగా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, దేశం మొత్తం కూడా. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళే ఆకతాయిలు సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత ఉందన్నట్టు సృష్టిస్తే దానికి జనాలు విపరీతంగా స్పందించడం కానివ్వండి.
ఎంతకి వాళ్ళు ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవటం వెహికల్కి అంతవరకు చూస్తారా కానీ ఇళ్ళకి క్యాన్లతో పట్టుకెళ్ళిపోయే ఇది జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి పెడుతుంది. సో ఇది ఇట్లాంటివైనా జరిగితే రేపు పొద్దున ఏదైనా విపత్తు జరిగిందంటే ఆ పెట్రోల్ ఏమైనా జరిగితే సో ఆ కుటుంబాలు కానీ ఆ ఊర్లు కానీ ఏమవుతాయి అనేది ఒక భయం అనేది అయితే అందరికీ ఉంటుంది కదా. సో దాని మీద కూడా సివియర్గా యాక్షన్ తీసుకోవాలని చూస్తుంది. కానీ ఇది లేని కొరతని ఉందన్నట్టు సృష్టించారు. అది చేసేది వైసీపీనే, లేదనే కొరతని ఈ కొరత ఎక్కడా కూడా లేదు, కానీ అది కొరత వచ్చేసింది, దొరకదు పెట్రోల్ అనేది ఒక రకమైన సృష్టించారు. దాని పర్యవసానం ఒక రోజు కొంచెం టైట్గా, అంటే టైట్ అంటే దొరకని పరిస్థితి ఏం కాదు, ఒక క్యూ పద్ధతి ఉండింది. 5 నిమిషాలు దొరికేది పావు గంట అరగంట క్యూ పద్ధతి ఎక్కువ అయిపోయింది. సో ఎందుకంటే తొందరగా ఖాళీలు అయిపోవటం కానివ్వండి, అన్నిటికీ పట్టేసుకొని వెళ్ళిపోతే ట్యాంకులు అంతా ఖాళీ అవటం కానీ ఇట్లాంటివి జరిగాయి. సో ఖచ్చితంగా దాన్ని రెటిఫై అయిపోయింది. ఆ 1 డే ఉండింది, అది తర్వాత రెటిఫై అయిపోయింది, ఇప్పుడు నార్మల్గా దొరుకుతుంది. దానిలోనే వీళ్ళకి అత్యుత్సాహం వచ్చేసింది. దాంతో ఏదైనా గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు చేయటం కానివ్వండి, ఏదో ప్రజల్ని మనం అవేర్నెస్ తీసుకొస్తున్నామని ఒక ఆలోచించి వీళ్ళే తప్పులు మీద తప్పులు చేయటం కానివ్వండి. ఇప్పుడు వాళ్ళ నాన్నే అలాంటి తప్పులు చేస్తున్నాడు, ఇంకా కొడుకు చేయడా? ఇంకా అట్లా అనుకుంటే వాళ్ళ నాయకుడే చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు. మావిగన్నని పెట్టడం కానివ్వండి, ఆయన బయట వచ్చి ఇచ్చే స్పీచ్లు ఎలా ఉంటున్నాయి, మేము వస్తే మా గవర్నమెంట్ వస్తే మేము అంతులు చూస్తామనే కట్టేయండి, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా అలాంటివే ప్రవర్తిస్తారు కదా. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారుల నుంచి దిగిపోయిన తర్వాత చిత్తశుద్ధితో ఆలోచిస్తారు, అయ్యో మనం ఏ మిస్టేక్ చేస్తాం ఎందుకని చెప్పేసి. అయితే మరి ఇక్కడ ఆ చిత్తశుద్ధి అనేది అసలు కనిపించడం కాకుండా ప్రజల్లో ఇంకా నెగిటివిటీ పెరిగిపోతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా సరే మరి వాళ్ళకి సలహాలు ఎవరిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఇటువంటి ఆలోచనతో ఈ పార్టీ ముందుకెళ్ళే అవకాశం ఉందంటారండి? ఖచ్చితంగా ఇక్కడ ప్రజలన్నీ చూస్తున్నారు. వాళ్ళు ప్రతి నాయకుడు కూడా విలేజ్ స్థాయిలో నుంచి కూడా చూస్తే వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం అవ్వట్లా. కొంతమంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులైనా సరే, ఇప్పుడు మనం చూస్తే భూమన్ కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ కొడుకుని తీసుకున్నా కానివ్వండి, వీళ్ళందరూ చేస్తున్నది ఇంకా వాళ్ళ క్యాడర్ కూడా చూస్తుంటుంది కదా, వీళ్ళు ఎలాంటి ఇవి చేస్తున్నారు. ఎందుకంటే మనం మిర్చి యాడ్లో జరిగినప్పుడు కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి స్వయాన వెళ్ళినప్పుడు ఆ మిర్చి యాడ్లో కూడా మిర్చి బస్తాలు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అంటే ఏంటి, వీళ్ళు రైతులను ఆదుకుంటామని వెళ్ళిన చోట కూడా రైతులకు నష్టమే జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళు ప్రజలకు చేయబోయేది ఏదైనా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళి పోరాడుతున్నాం, గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తామని వెళ్ళిన చోటంతా కూడా వీళ్ళు ఇంకా ప్రజలకే నష్టం కలిగిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంది. సో ఈ రోజున ఈ క్యాడర్ కూడా ఏదైనా ఇప్పుడు ఒక నియోజకవర్గ స్థాయి తీసుకుంటే ఆ క్యాడర్లో కూడా వాళ్ళకి ఒక అనుమానం అనేది స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు, రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్తే మనల్ని ఇవన్నీ అడుగుతారు కదా, మనం ఎలా ప్రజల్లోకి వెళ్దాం అనే భయం అయితే వాళ్ళకు ఉంటుంది కదా. సో వాళ్ళ క్యాడర్ ప్రజల్లోకి కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఎక్కడ. సో ఏదైతే కుటుంబ ప్రభుత్వం చెప్పినటువన్నీ చేయటం కానివ్వండి, ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చడం కానివ్వండి, ఎక్కడా కూడా ఈ రోజున ఇరాన్లో యుద్ధం గ్యాస్ అయితే మీరు వేరే రాష్ట్రంలో అయితే టైం ఎక్కువ పడుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో అలా పడట్లేదు. గ్యాస్ సరఫరా నార్మల్గా నడుస్తుంది. మీరు అట్లా అనుకుంటే తిరుపతి లాంటి ప్రాంతం తీసుకుంటే ఎన్నో హోటల్స్ మూతపడాల్సింది, ఎందుకంటే కొన్ని లక్షల మంది వచ్చిపోతుంటారు. కానీ ఎలాగంటే ఇది కూడా గ్యాస్కి ప్రాబ్లం లేకుండా అన్ని లక్షల మంది వచ్చిపోయే ప్లేస్లో కూడా హోటల్స్ కానీ అన్నిటికీ కూడా నిరంతరం కూడా సరఫరా చేయగలుగుతుంది. ఇవన్నీ ఎక్కడైనా కనపడుతుందా? నువ్వు ఓన్లీ ఒక్కరోజు గ్యాస్ పెట్రోల్ కొరతని సృష్టించి దాంతో నువ్వు ప్రజల్లోని అవేర్నెస్ తీసుకొస్తాను అని వెళ్తే మీరే ఇక్కడ వెదవలయ్యారు కదా. ఏంటంటే అది ప్రజలు చూస్తున్నారు అక్కడ. సో ఎక్కడ కూడా ఒక్కరోజు ఉన్న మాట వాస్తవమే, అది మొత్తం సెటరేట్ అయిపోయింది, దాన్ని ఇంత హంగామా చేయాల్సిన అవసరమూ లేదు. సో ప్రజల్లో కూడా ఈ రోజున సాఫీగా ఎక్కడికైనా కూడా వెహికల్స్ వెళ్తున్నారు, పెట్రోల్ దొరుకుతుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న డ్రామానే. అప్పుడు కూడా లేదు ప్రాబ్లం, అప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న టైంలోనూ లేదు. ఏంటంటే లేట్ అయ్యేది అంతే. వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్టాక్ తీసుకెళ్ళిపోవట్టి ఇలాంటి సోషల్ మీడియాలో రాబట్టి, అంతకుమించి ఎక్కడ కూడా పెట్రోల్ ప్రాబ్లం లేదు. వైసీపీ వాళ్ళు చేసే ఈ అరాచకాలన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.